హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 61. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు నా ఫోన్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. అంటే ఫోన్ ప్రాబ్లం కాదు, సిమ్ ప్రాబ్లం. అందుకనే 3 డేస్గా ఇవ్వలేదు. ఇవాళ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇక రెగ్యులర్గా సీరియల్స్ ఇస్తాను. లక్కమాంబ కూడా క్లైమాక్స్ ఎపిసోడ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అది ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక ఎన్నాళ్ళదో ఈ బంధం కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాను. ఇలాగే నా సీరియల్ పై మీ అభిమానం ఉండాలని కోరుకుంటూ 3 డేస్ ఇవ్వనందుకు సారీ అండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇవేవీ తెలియని ఈషిక ఎప్పటిలా తన వర్క్ తను చేసుకుంటుంది. ఈషికకు కోపం వచ్చిందని దేవాంశికి అర్థమైంది. ఇక రూమ్కి వెళ్ళాక తనతో గ్యారంటీగా గొడవ పడుతుంది అని మనసులో అనుకుంటూ నవ్వుతూనే, సారీ గ్రానీ, మీరు వచ్చినప్పటి నుంచి నేను కలవలేదు. ఆఫీస్కి వెళ్ళేది లేదు కదా, అందుకే కాసేపు రెస్ట్ తీసుకున్నాను అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు దేవాంశ్. ఇట్స్ ఓకే దేవ్, ఫైనలీ ఇన్ని రోజులకి నీకు నీ భార్యతో బయటికి రావాలనిపించింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ ఈషికాను బయటికి తీసుకెళ్ళాలి అన్న ఆలోచన అయినా నీకు వచ్చినందుకు. నువ్వు ఉండే బిజీ షెడ్యూల్కి ఈషికాకి అసలు టైం ఇవ్వలేవు. ఈ మధ్య ఆఫీస్కి కూడా రానివ్వట్లేదు తనని. అలాంటప్పుడు ఇక్కడికి మమ్మల్ని ఎందుకు పిలిపించావు? మీరే హ్యాపీగా 4 రోజులు గడపొచ్చు కదా ఇక్కడ అని అడిగింది వసుంధరాదేవి. నో నాని, నేను అదే అనుకున్నాను. బట్ ఇవాళ ఒక సర్ప్రైజ్ ఉంది. అందుకే మీరు కూడా ఉంటే బాగుంటుందనిపించి పిలిపించాను అన్నాడు నవ్వుతూ దేవాంశ్. అవునా, ఐఎమ్ ఎగ్జైటింగ్. ఏంటి ఆ సర్ప్రైజ్ అని అడిగాడు యోగి పక్క నుంచి. తన మ్యారేజ్ డే తనకే గుర్తుండదు, కానీ వేరే వాళ్ళ విషయంలో మాత్రం తెగ కుతూహలమేనకి. మార్నింగ్ నుంచి నన్ను విష్ చేయలేదు, కనీసం నా పిల్లలు కూడా. ఇక మా మమ్మీకి అయితే ఈ మధ్య ఆ మిడిల్ ఈషిక తప్ప ఎవరు గుర్తుకుండడం లేదు. అసలు ఈ ఇంట్లో ఎందుకు పుట్టానో, ఈ యోగిని ఎందుకు పెళ్లి చేసుకున్నానో నాకే అర్థం కాదు అని తనలో తానే గునుక్కుంటుంది షర్మిల. అయినా ఆమెకి కరిష్మా వైభవుల పెళ్లి గురించి చింత పట్టుకుంది. అందుకే ఎవరిని ఏమీ అనలేక సైలెంట్ గా ఉండిపోతుంది. కొంచెం దూరంలో ఉన్న నా పద్మజ మాత్రం వీళ్ళ మాటలు వింటుంది తప్ప చూపు మాత్రం అంజలి వైభవులపైనే ఉంది. అప్పుడే ఇన్ఛార్జి లోపలికి వచ్చి, సార్ కంప్లీటెడ్ వర్క్ అన్నాడు దేవాంశుతో. ఓకే అంటూ, కమన్ గైస్, అందరూ గార్డెన్ లోకి పదండి, మీకు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఉంది. గ్రానీ మీరు కూడా కమాన్ అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు దేవాంశ్. ఏంటి నాన్న అది అడుగుతుంది వసుంధరాదేవి. కాసేపట్లో మీకే తెలిసిపోతుంది. అత్తయ్య, మామయ్య అండ్ బాబాయ్, పిన్ని మీరు కూడా త్వరగా పదండి అని పిలుస్తూనే దూరంలో ఉన్న రాకీకి సైగ చేశాడు దేవాంశ్. దాంతో ఓకే అంటూ థమ్ ఫింగర్ చూపించి పక్కనే ఉన్న కాజు చెవులో ఏదో చెప్పాడు రాకీ. ఓకే అన్నట్లుగా ఇద్దరు ఐఫై ఇచ్చుకొని కిచెన్ లోకి వెళ్లారు ఈషిక కోసం. సుశాంత్, శ్రీధర్, పూజీ, వైభవ్ బయటికి వెళ్ళిపోయారు దేవాంశ్ చెప్పగానే. ఇక అక్కడే ఉన్న అంజలి కూడా పరిగెత్తింది వైభవ్ కోసం. అది చూసిన పద్మజ బయటికి వెళ్ళబోతుంటే సుజిత ఆపేసింది. అక్క, ఇప్పుడు మీరే షర్మిల, యోగి అన్నయ్య వాళ్ళకి బట్టలు పెట్టాలి. పదండి, రూమ్ లో ఉన్నాయి బట్టలు అంటూ పద్మజని పిలవగానే ఇక ఆమె చేసేది లేక సుజితతో వెళ్ళింది. గార్డెన్ లో ఫుల్ గా డెకరేషన్ చేసేశారు. లైటింగ్ కూడా ఫుల్ గా ఉంది. ఒక పక్కన డాన్స్ లో కూడా ఏర్పాటు చేశారు సరదాగా పిల్లల కోసం. ఇంకో వైపు కేక్ రెడీగా ఉంది. అలాగే మరొక వైపు డిన్నర్ ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయ్యాయి. బయటికి వచ్చి చూసిన వాళ్ళందరూ సర్ప్రైజ్ అయిపోయారు. అక్కడ లైటింగ్ తో షర్మిల, యోగేందర్ల యానివర్సరీ బ్యానర్ పై రాసి బెలూన్లతో డెకరేషన్ చేసి చిన్న స్టేజ్ లాంటిది ఏర్పాటు చేశారు. అప్పుడే బయటికి వచ్చిన యోగి, షర్మిల కూడా చాలా సర్ప్రైజ్ అయిపోయారు. అసలు తాము గెస్ చేయలేదు ఇలాంటిది. దాంతో తెగ సిగ్గుపడిపోతుంది షర్మిల. కిచెన్ లోకి వెళ్ళిన రాకీ, కశ్మీరా ఈషికాని రెడీ అవ్వమని
కాసేపట్లో పార్టీ అని చెప్తారు. దాంతో రెడీ అవ్వడానికి రూమ్ లోకి వెళ్ళిన ఇషిక ముందుగా ఫ్రెష్ అప్ అయ్యి ఏ డ్రెస్ వేసుకోవాలి అని తన లగేజ్ బ్యాగ్ లో చూస్తూ ఉండగా పర్పుల్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ శారీ చూపించి, ఈ శారీ వేర్ చేసి హెయిర్ లీవ్ చేయి, అదిరిపోతావు అని స్వీట్ టోన్ లో చెప్పాడు దేవాంశ్. అంతే, షాకింగ్ గా అతని వైపు చూస్తూ ఉండిపోయింది ఇషిక. ఎప్పుడు వచ్చాడో తెలీదు. అతని మాట కూడా కొత్తగా ఉంది. పైగా ఆమె దిక్కు చాలా దగ్గరగా నిలబడి కళ్ళతో నవ్వుతూ మరి తనకు చెప్తుంటే షాకింగ్ గా అనిపించింది ఇషికాకి. ఏంటి అలా చూస్తున్నావు? రెడీ అవుతావా లేక రెడీ చెయ్యాలా అని హస్కీగా అడిగాడు ఈసారి. నో అంది. తనకి మైండ్ పని చేయలేదు. అతను క్లోజ్ గా తనపై ఎఫెక్షన్ చూపిస్తూ మాట్లాడుతుంటే దానికి ఏం పేరు పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇషిక. ఇక వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకొని, వాట్ మిస్టర్ మిత్తల్, ఏం మాట్లాడుతున్నారు మీరు? పిచ్చిగా, నేను వస్తాను, మీరు వెళ్ళండి అంటుంది ఇషిక ఇబ్బందిగా కదులుతూ. త్వరగా రా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని నవ్వుతూ వెళ్ళిపోయాడు దేవాంశ్. అతను వెళ్ళాక సన్నగా నవ్వుకుంది. ఇక వెంటనే ఇక ఆ చీరని పట్టుకొని డ్రెస్సింగ్ ఏరియాలోకి వెళ్ళింది ఈష. వైభవ్, ఏంటి నీ కళ్ళకు నేను కనిపించడం లేదా? ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని ఒక చోట ఒంటరిగా దొరికిన వైభవ్ ని పట్టుకొని కోపంగా అడుగుతుంది అంజలి. హాయ్ అంజలి, ఎందుకు అంత హైపర్ అయిపోతున్నావు? వాట్ హ్యాపెన్? అవును, నేను నిన్ను చూశాను, నీతో మాట్లాడలేదు. బట్ నాకు టైం దొరకలేదబ్బా. మా మమ్మీ డాడీని మీట్ అయి చాలా రోజులైంది కదా, సో రోజులో ఎక్కువ టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తున్నా అన్నాడు చాలా నార్మల్ గా వైభవ్. తన మాటకి ఆశ్చర్యపోయిన అంజలి, అసలు ఏం జరుగుతుంది వైభవ్? నీకు ఇలా ఎలా బిహేవ్ చేయాలి అనిపిస్తుంది? నీకు పిచ్చిగాని పట్టిందా? ఏమీ జరగనట్టుగా ఇలా నార్మల్ గా ఎలా మాట్లాడుతున్నావు? నేనెవరిని? అంజలిని, నీ వైఫ్ ని. మనకు పెళ్లి అయింది, మనం కొద్ది రోజులు కలిసి బ్రతికాం. అది పక్కన పెట్టేసి ఇప్పుడు నీకు ఎంగేజ్మెంట్ అని మీ వాళ్ళు అంటే నువ్వు ఎలా సైలెంట్ గా ఉంటున్నావు? నాకు అర్థం కావడం లేదు. పైగా చాలా రోజుల తర్వాత మమ్మీ డాడీతో టైం స్పెండ్ చేస్తున్నావా? ఎవరో కొత్త మనిషికి చెప్తున్నట్లు నాకు చెప్తున్నావు. అసలు మన పెళ్ళయ్యాక ఆ హైలాండ్ నుంచి నువ్వు అలా ఎలా మాయమైపోయావు? సడన్ గా ఆ రోజు పార్టీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు వైభవ్? నిన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక చాలా బంధించారా అని ఎంత బాధపడ్డాను. నాకు చెప్పకుండా అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో తెలియక నీకు ఏదైనా జరిగితే అని నేను ఎంత ఏడ్చానో తెలుసా? ఎంత వెతికానో తెలుసా? ఒక ఆడపిల్లని అలా వదిలేసి వెళ్ళిపోతావా? అసలు నేను ఫుడ్ నిద్ర మానేసి ఎంత పిచ్చిదాన్నయ్యానో తెలుసా అక్కడ ఉన్నన్ని రోజులు. ఇంకా ఇన్ని రోజుల తర్వాత వచ్చి కూడా నువ్వు నన్ను కలవలేదు సరికదా. అట్లీస్ట్ నేను కనిపించిన అవాయిడ్ చేస్తున్నావు, ఏమీ జరగనట్లుగా. అసలు నీ ఇంటెన్షన్ ఏంటి వైభవ్? నేను మాట్లాడితే అన్ని పిచ్చి మాటలు చెప్తున్నావు నాకు. అసలు ఏం జరిగింది? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నన్ను వదిలేసి అన్న అంజలి మాట పూర్తి కాకముందే, ఇష్యో, ఎందుకంత అరుస్తావు? ఇప్పుడు ఏం జరిగిందని? ఓకే, ఇద్దరం కలిసి బ్రతకాలి అనుకున్నాం. ఒక టైంలో మన తృప్తి కోసం పెళ్లి కూడా చేసుకున్నాం. కలిసి ఎంజాయ్ చేశాం, అయిపోయింది కదా. ఇంకెందుకు మళ్ళీ మళ్ళీ తవ్వుతున్నావు అని వైభవ్ అనగానే షాక్ అయిపోయింది అంజలి. అంటే నీ మాటలు నాకు అర్థం కావట్లేదు వైభవ్ అంది అంజలి. ఇందులో అర్థం కావడానికి ఏముంది అంజలి? నేను మన రిలేషన్ లో ఒకప్పుడు ఉన్నంత సీరియస్ గా ఇప్పుడు లేను. టైం అన్నిటినీ మార్చేస్తుంది అంజలి. అలాగే నా మనసు కూడా మారిపోయింది. నేను నిన్ను లైక్ చేశాను, లవ్ చేశాను. ఒక టైంలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. అలాగే ఆ రోజు అర్ధరాత్రి నువ్వు నాకు ఫోన్ చేసి నువ్వు చెప్పినట్లు నేను వినకపోతే, నీతో రాకపోతే చచ్చిపోతాను అని పాయిజన్ బాటిల్ పట్టుకొని మరి నాకు వీడియో కాల్ చేశావు. ఆ టైంలో నువ్వు అలా బ్లాక్మెయిల్ చేసేసరికి ఏం చెయ్యాలో నాకు తెలియలేదు. ఆ రోజు నా ఆప్షన్ ఒకటే, నువ్వు సూసైడ్ చేసుకోకుండా ఉండడం. అందుకే నువ్వు చెప్పినట్లుగా నీ వెంట వచ్చాను, మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆ టైంలో ఉండేది. కాబట్టి పెళ్లి కూడా చేసుకున్నాను. అది కూడా నువ్వు చెప్పినట్లుగా. నాకు అప్పుడు వేరే ఆలోచన రాలేదు.
కేవలం నువ్వు బాగుండాలి అనుకున్నా. ఫైనలీ అక్కడికి వెళ్ళాక ఏదో బొమ్మల పెళ్లిలా మన పెళ్లి కూడా జరిగిపోయింది అనుకో. బట్ ఇప్పుడు మాత్రం ఆ పెళ్లి విషయంలో నేను సీరియస్ గా లేను. అదీ కాక మా మమ్మీ దగ్గర కూడా ఒక పాయిజన్ బాటిల్ ఉంది తెలుసా అంజలి. తను కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. అందుకే కాంప్రమైజ్ అయిపోయాను. మమ్మీ డాడీ మాట వినాలి అనుకుంటున్నాను అని చాలా ఈజీగా చెప్తున్నాడు వైభవ్ అంజలికి. మరి నన్నేం చేస్తావు? నాకు అన్యాయం చేస్తావా? అని కోపంగా అడిగింది అంజలి. వాట్? నేను నీకు అన్యాయం? మై గాడ్! నేనెవరిని చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా మమ్మీ డాడీకే ఇప్పటి వరకు కొడుకుగా సరిగ్గా న్యాయం చేయలేకపోయాను. అలాంటిది నీకేం న్యాయం చేస్తాను? నిన్ను తీసుకెళ్ళినప్పుడు అట్లీస్ట్ మా వాళ్ళకి చెప్పను కూడా చెప్పలేదు. నన్ను కని పెంచి పెద్ద చేశారు. ఎవరికి చెప్పకున్నా వాళ్ళకి చెప్పాలి కదా! అలాంటిది వాళ్ళని చీట్ చేశాను అని చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటే ఇంకా నీకు న్యాయం చెయ్యాలంట అని వైభవ్ అనగానే, అది కాదు వైభవ్, నువ్వు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అన్న అంజలి మాట పూర్తి కాకముందే, కన్నా అక్కడేం చేస్తున్నావు నువ్వు అంటూ వచ్చింది పద్మజ. మమ్మీ నేను అది అని వైభవ్ అనగానే ఫాస్ట్ గా వాళ్ళ దగ్గరికి వచ్చిన పద్మజ వైభవ్ చేయి పట్టుకొని అంజలిని కోపంగా చూస్తూ, పద ఇక్కడి నుంచి, అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. త్వరగా నీ పెళ్లి జరిగితే నేను ప్రశాంతంగా బతుకుతా అని కొడుకు చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయింది పద్మజ. అంజలి అలాగే చూస్తూ ఉండిపోయింది. వైభవ్ మాటలు తన బ్రెయిన్ ని పనిచేయకుండా చేసేశాయి. దేవాంశ్ చెప్పిన శారీ కట్టుకొని లైట్ గా మేకప్ టచ్అప్ చేసి చెవులకి చాంద్ బాలిస్ పెట్టుకొని ఫాస్ట్ గా రెడీ అయ్యి కిందికి వచ్చింది ఈషిక. హాల్ ఖాళీగా ఉండడంతో ఇంటి వెనక గార్డెన్ లోకి వెళ్ళింది. అలా వెళ్తూ ఉండగా తనని ఎవరో చూస్తున్నట్లుగా అనిపించి పక్కకి చూస్తే దేవాంశ్ తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లున్నాడు. ఎప్పుడైతే ఆమెను చూశాడో ఇక రెప్ప వేయడం కూడా మర్చిపోయి మరీ చూస్తున్నాడు. అతను అలా చూస్తుంటే ఆమె గుండెలో ఏదో అలజడి. అతని చూపు మహత్యం అయి ఉంటుంది. ఇక ఆమెకు తెలియకుండానే అతని వైపు అడుగులు వేసింది ఇషిక. అందమైన అమాయకమైన రూపం ఆమెది. మనసులో ఎలాంటి మలినం లేని, ఎప్పుడు తన ఫేస్ పై పసిపాప లాంటి చిరునవ్వుతో అలా నడిచి వస్తుంటే మేఘాల నుంచి ఏ దేవకన్యనో తనకి వరం ఇవ్వడానికి కిందికి వచ్చినట్లుగా అనిపించింది ఆ క్షణం దేవాంశ్కి. ఆ వరం అందుకోవడానికి నేను ఎంతో దూరంలో లేను అన్నట్లుగా అతని మనసు ఉప్పొంగిపోయింది. ఇక ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలాగే కాసేపు ఉండిపోయారు ఇద్దరు. ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళినట్లుగా. ఇక్కడేం చేస్తున్నారు అని గట్టిగా వినిపించడంతో ఇద్దరూ డిస్టర్బ్ అయ్యారు. అక్కడ అమ్మమ్మ గారు మీరిద్దరూ లేరని మీకోసం ఎదురు చూస్తుంది. మీరేమో ఇక్కడ ఉన్నారు అంటుంది కాజు. వెనకే వచ్చిన రాకీ కూడా లేట్ అవుతుందక్క, కేక్ కటింగ్ అయిపోవాలి అంట, అమ్మమ్మ గారు చెప్పారు అంటాడు ఈషికాతో. వాళ్ళ మాటలతో నార్మల్ అవుతూ ఓకే ఓకే వస్తున్నా అంటూ వాళ్ళకి చెప్తూ 2 అడుగులు ముందుకు వేసిన ఈషిక, మీరు కూడా రండి అంది అతని వైపు తిరిగి. అలా ఆమె తిరిగినప్పుడు ఆమె కురుల నుంచి మధురమైన సువాసన దేవాంశుని పిచ్చివాణ్ణి చేస్తుంది. వస్తున్నానండి అని దేవాంశ్ కూడా అన్నాడు. ఆమె అన్నట్లుగానే ఎందుకు ఈరోజు ఆమె నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. అది అతనికి కాదు ఆమెకు కూడా అర్థమవుతుంది. అతని రీప్లేకి అందంగా సిగ్గుపడుతూ ప్లస్ నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది ఈషిక. ఆమెను అనుసరించాడు దేవాంశ్. పద్మజ, షర్మిల యోగిలకు కొత్త బట్టలు పెట్టి వాళ్ళు చేంజ్ చేసుకొని రావడం జరిగిపోయింది. నెక్స్ట్ డే కేక్ కటింగ్. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కాజుని తమ మధ్యలో నిలబెట్టుకొని కేక్ కటింగ్ చేసేశారు. అందరూ హ్యాపీగా వాళ్ళని విష్ చేస్తూ గిఫ్ట్లు ఇస్తున్నారు. వసుంధరాదేవి ముందుగా తన కూతురు అల్లుడికి గోల్డెన్ ఐటమ్స్ గిఫ్ట్ గా ఇచ్చింది. అలాగే పద్మజ, హరి, శ్రీధర్, సుజితాలు కూడా వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఇలా ఎవరికి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడంతో అందరూ గిఫ్ట్లు తీసుకొచ్చారు. నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి. అయినా ఈ విషయం నాకు ముందే తెలియదు కదా అని మనసులో ఫీల్ అవుతున్న ఇషిక అంతలోనే, అయితే వీళ్ళకి పిన్ని వాళ్ళ యానివర్సిటీ ఉంది అని ముందే తెలుసా? మరి ఇందాక తెలియనట్లే
ఈ అరేంజ్మెంట్లన్నీ చూసి సర్ప్రైజ్ ఎందుకు అయిపోయారు అని ఇషిక అంటుంది. గిఫ్టులు కూడా అందరి వైపు నుంచి అరేంజ్ అయిపోయాయి అక్క. నిజంగానే ఎవరికీ గుర్తుకు లేదు మా మమ్మీ డాడీ యానివర్సరీ. మరి మా బావ అరేంజ్మెంట్లన్నీ అలా ఉంటాయి. నీకు తెలీదులే మా బావ సంగతి అంటుంది పక్క నుంచి కశ్మీరా ఈషిక మాటలు విని. ఆ మాటలకి అవునా అని నవ్వుతూ ఆశ్చర్యపోతుంది ఈషిక. అప్పుడే కొంచెం దూరంలో ఉన్న దేవాంశ్ ఈషిక దగ్గరికి వచ్చి ఆమె చేతికి ఒక బాక్స్ ఇచ్చి మన వైపు నుంచి అత్తకి గిఫ్ట్ వెళ్ళి ఇవ్వు అన్నాడు. మీరు తెచ్చిన గిఫ్ట్ మీరే ఇవ్వాలి, నేనెందుకు ఇవ్వడం అంటుంది ఈషిక తలదించుకొని. నాకు తెలిసినంత వరకు నువ్వు నేను వేరు కాదు అని అతను అనగానే తలెత్తి ఏంటి అంటుంది ఈషిక కాస్త సీరియస్ గా. ఆ మాటకి అర్థమేంటో ఆమెకు తెలిసినా అతను చెప్తేనే బాగుంటుంది అన్నట్లుగా ఉంది ఆమె ఇంటెన్షన్. ఎస్, ఈ ఇంట్లో నువ్వు నేను వేరు కాదు, అండర్స్టాండ్, వెళ్ళి ఇచ్చేయి అన్నాడు ఈసారి అతను సీరియస్ గా. ఆ మాటకి ఇషికకు కాస్త చికాకుగానే మీరే ఇవ్వండి అంటుంది. ఇప్పుడు అలక ఎందుకు? ఇందాక గిఫ్ట్ తేలేదని ఫీల్ అయ్యావు, ఇప్పుడు గిఫ్ట్ ఇస్తే అలిగి కూర్చుంటే ఎలా ఇషిక అని దేవాంశ్ అనగానే నేను గిఫ్ట్ అంటూ ఆగిపోయింది. అంతలోనే గుర్తుకొచ్చింది, అబ్బా ఫేస్ రీడింగ్ కదూ, మర్చిపోయాను అని తన ప్రశ్నకు తానే జవాబు ఇచ్చుకుంటూ గిఫ్ట్ తీసుకొని వెళ్ళి యోగి షర్మిలను విష్ చేసి వాళ్లకు గిఫ్ట్ బాక్స్ అందజేస్తుంది. థ్యాంక్ యూ అంటూ తీసుకున్నారు వాళ్ళు. అంతలో పద్మజ మా కోడలు పెద్దింటి నుంచి రాకున్నా పెద్ద గిఫ్ట్ ఇస్తుంది. ఇంతకీ ఆ బాక్స్ లో ఏముందో ఆడపడుచు గారు జాగ్రత్త అంటూ నవ్వుతుంది వెక్కిరింపు ధోరణిలో. అవును చిన్నుదిన, మన ఇంట్లో అందరికంటే లోయెస్ట్ కాస్ట్ లో ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇషికదే అయ్యుంటుంది అని నవ్వుతుంది షర్మిల కూడా పద్మజకి వంట పాడుతూ. ఆ మాటకి ఈషిక మనసు చివుక్కుమంటుంది. వాళ్ళు తన స్థాయిని వెక్కిరిస్తున్నారు, కానీ ఆమెకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు వాళ్ళ మాటలకి. అయినా ఇప్పుడు గొడవ పడే సందర్భం కూడా కాదు కదా. నిజానికి ఆ బాక్స్ లో ఏముందో కూడా తనకు తెలియదు. ఆ మాట బయటికి చెప్పినా మరో మాట వెక్కిరించడానికి రెడీగా ఉంటారు. వీళ్ళతో నాకెందుకు, కొద్ది రోజులైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఆ తర్వాత నా దారి నాది అని కామ్గా ఉంటుంది ఇషిక. గిఫ్టులు కాస్ట్ని బట్టి కాదు, మనసును బట్టి ఉంటుంది షర్మిల అని తన చేతిలోని గిఫ్ట్ బాక్సు లాక్కుంటాడు యోగి. అతని మాటలు పట్టించుకోకుండా షర్మిల పద్మిజ ఇద్దరు నవ్వుకుంటారు ఇషిక ముఖాన్ని చూసి. ఇప్పటి వరకు ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇద్దరు ఇప్పుడు ఒకే మాట మీదకి వచ్చినట్లు ఉంది. నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి. ఈషిక మాత్రం ఇక అక్కడ ఉండక రాకీ దగ్గరికి వెళ్ళిపోతుంది కామ్గా. అప్పటి వరకు ఎంతో సంతోషంగా కనిపించిన ఆమె ఫేస్ లో చేంజ్ వసుంధరాదేవి కంటిని దాటిపోలేదు. కానీ ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. ఈషిక ముఖంలో డల్నెస్ దేవాంశ్ కూడా గమనించాడు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న తను ఇలా ఎందుకు అయిపోయింది అనుకుంటూనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఈలోపు కాజు ద్వారా విషయం తెలుసుకున్న వసుంధరాదేవి కూడా ఈషిక దగ్గరికి వచ్చింది. ఏంటి చిన్నదిన నీకు ఈషిక నచ్చనట్లుంది అని మెల్లిగా అడిగింది షర్మిల నవ్వుతూ. ఇప్పుడు కాదు, అది నాకు ఎప్పుడూ నచ్చదు అనగానే ఏంటి నీకు ఈ ఈషిక ముందే తెలుసా అని అడిగింది షర్మిల. మరేమనుకున్నావు, ఈ దరిద్రం మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేది, చిన్నప్పటి నుంచి తెలుసు. ఇది దీని కజిన్ సిస్టర్ ఆ అంజలి అని పద్మజ అనగానే ఏంటి సొంత అక్క చెల్లెళ్ళు కారా వీళ్ళు అడిగింది విషయం తెలియని షర్మిల. అయ్యో షర్మిల, నీకు తెలియనివి చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు కాదు కానీ రేపు మాట్లాడుకుందాం తీరిగ్గా అంటుంది పద్మజ. అలాగే వదిన అంటూ ఉత్సాహం చూపించింది గొడవలు అంటే ఇష్టపడే షర్మిల. ఏమైంది ఇషిక, ఎందుకు అలా ఉన్నావు అడిగింది వసుంధరాదేవి. జస్ట్ అప్పుడే మరోవైపు నుంచి దేవాంశ్ కూడా ఇషిక దగ్గరికి వచ్చాడు. ఆమె అలా అడగడంతో సైలెంట్ గా నిలబడ్డాడు ఈషికాని డౌట్ఫుల్ గా చూస్తూ. వాళ్ళని చూసిన ఈషిక ఏం లేదమ్మమ్మ గారు, నేను నార్మల్ గానే ఉన్నాను అంటుంది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.